యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను అపోస్తుల కార్యములు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము మమ్మలను బలపరుస్తోంది. వాక్యమునకు లోబడిన ఎడల మాకు దీవెన కలుగుతుంది. కావున మా ప్రియ ప్రేక్షకులు మిమ్మల్ని వెంబడించున్నట్లు మిమ్మల్ని అంగీకరించుటకు సహాయం చేయండి. మీ ప్రియ ప్రజలంగా జీవించటానికి మాకు సహాయం ఇవ్వండి. అంత్యొకయలోను యెరూషలేములోను జరిగిన సంగతులు మేము ధ్యానిస్తున్నాం. మూల పాఠాలను మేము నేర్చుకోవటానికి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసు ప్రభు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనము నుండి మనం ధ్యానం చేసుకుందాం. గత రాత్రి కాలపు వాక్య భాగములో సంఘము యొక్క మొదటి ప్రెసిడెంట్ యాకోబు గారి యొక్క మాటలతో మనం ముగించుకున్నాం. అదే మాటలలో నుండి 21వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక వ్రాసింది ఆయనే. ప్రభువు యొక్క సోదరుడిగా భావిస్తారు. అలాగే యోధాను కూడా ప్రభువు యొక్క యోధా పత్రిక రాసినటువంటి యోధాను కూడా ప్రభువు యొక్క సహోదరుడిగా భావిస్తారు. ఒకే పేరు వేరు వేరు వ్యక్తులు కొనటం సాధారణంగా మనం బైబిల్లో గమనించాలి. ఆదికాండం గ్రంథంలో ఉన్న యాకోబు వేరు, శిష్యులలో ఉన్నటువంటి యాకోబు వేరు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న యాకోబు గారు ఆయన వేరు. ప్రభువు సోదరుడు అన్నమాట. బోయనెర్గెస్, ఉరిమెడివారు అని పిలువబడినటువంటి జబదయి కుమారులలో యోహాను సహోదరుడు యాకోబు ఉన్నాడు. అతడు చంపబడ్డాడు హేరోదు చేత. కనుక యాకోబు అనే పేరు వచ్చినప్పుడు అందరూ ఒకటే అని అనుకోకండి. ఒక ఆయన మాట్లాడుతూ పాత నిబంధన గ్రంథపు సౌలును కొత్త నిబంధన సౌలుతో పోల్చి మాట్లాడేస్తున్నాడు. దమస్కు మార్గంలో సౌలు గుర్రం మీద వెళుతుంటే ప్రభు పరలోకం నుండి దిగి వచ్చి ఆయన ఆకాశ మధ్యంలో నిలిచి ఆకాశంలో నుండి పౌలును పిలిచి, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు అనే మాట పట్టుకొని ఒక ఆయన ప్రసంగం చేస్తూ, దావీదును తరిమిన పాపం సౌలు భక్తునికి పోతుందా? ప్రభు ఈ విధంగా దర్శించాడు, గుడ్డివాడైపోయాడని ప్రకటిస్తున్నాడు. ఆ సౌలు గారు వేరు, ఈ సౌలు గారు వేరు. కనుక కన్ఫ్యూజ్ అవ్వకండి. బైబిల్లో ఉన్న పేర్లు, మరియా అనే పేరు 5గురికి ఉంది. అలాగే సీమోన్ అనే పేరు చాలామందికి ఉంది. కనుక ఆ పేరు ఎవరిది, ఏ సందర్భంగా వాడబడింది, ఏ ప్రాంతపు వాడికి వాడబడింది అనేది మనం చాలా తేటగా తెలుసుకోవాలి. యాకోబు గారు మాట్లాడుతూ 4 విషయాలు చెప్పారు. ఒకటి, విగ్రహము వలన అపవిత్రత కలుగు చేసుకోవద్దు, అంటే విగ్రహారాధన చేయొద్దు. రెండవది, రక్తాన్ని తినద్దు. మూడవది, గొంతు పిసికి చంపిన దాన్ని తినద్దు. నాలుగవది, జారత్వాన్ని విసర్జించాలి. ఇది అన్యజనులకు చెప్పాడు. అన్యజనులకు జారత్వం తప్పు కాదు. జెంటైల్ వరల్డ్లో ఈ జారత్వం అనేటువంటి దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. హోలీనెస్, పరిశుద్ధత కాపాడుకోవటం విషయంలో, ఒకే భార్య కలిగి జీవించడం విషయంలో అన్యజనాంగానికి పెద్ద పట్టింపు లేదు. మీరు బైబిల్ హిస్టరీలో జెంటైల్ హిస్టరీ కనుక మీరు చూస్తే
చాలా విగ్రహారాధన విషయంలోనూ వ్యభిచారం విషయంలో కూడా పెచ్చుమీరిన స్థితే కనిపించింది. దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కొరింథలో కూడా వ్యభిచారం చాలా ఎక్కువ. అలాగే మనం ఎఫెసులో కూడా వ్యభిచారం ఎక్కువ. చాలా ప్రాంతాలు అట్లాంటి ఉండటం మనం చూస్తాం. కనుక క్రైస్తవుడు పరిశుద్ధత కలిగి జీవించాలి. అన్యులలో నుండి వచ్చినప్పటికీ అన్యుల యొక్క కస్టమ్స్, ఆచారాలు, వాటన్నింటినీ విషయం చెప్పలేదు. కానీ ఎక్కడైతే యూదులలో ఉన్నటువంటి వారు విగ్రహం గురించి మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలు విగ్రహారాధన చేయకూడదు. అన్ని జనులు విగ్రహారాధన చేస్తారు, దాని గురించి మనం విశేషం కాదు. వాళ్ళు యేసు ప్రభువుని నమ్మని వారు విగ్రహారాధన చేసినా మానినా కూడా ఒకటే రిజల్ట్. ప్రభు బిడ్డలు విగ్రహారాధన చేయకూడదు, అది చెబుతోంది. ఎందుకంటే 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పిన దాని విషయంలో అపోస్తలులు ఈ యొక్క అండర్స్టాండింగ్కి వచ్చారు. సంఘం నాయకులు ఈ యొక్క అవగాహనకు వచ్చారు. అంతేకాదు పరిశుద్ధాత్ముడు కూడా ఈ విషయాల్లో మనతో ఏకీవిస్తున్నారు అన్నట్టుగా పేతురు భక్తుడు డిక్లేర్ చేస్తూ వచ్చాడు. కనుక ఈ విషయాలు ఇప్పటికీ క్రైస్తవ సంఘం ఆచరిస్తుంది. అందుకే ఇప్పటికీ కూడా కొంతమంది ఎవరైనా ప్రసాదం ఇస్తే తినరు క్రైస్తవులు. కొందరు తింటారు. తిన్నప్పుడు వారి ఉద్దేశం ఏంటంటే అది ప్రసాదం అనుకొని తినరు, విగ్రహానికి పెట్టింది అనుకొని తినరు, ఇది ప్రభువు ఇచ్చిందని ప్రార్థించుకొని తింటారు. దాని గురించిన ఆర్గ్యుమెంట్స్ కూడా ఇంకా మనం ఎదరికెళ్ళే కొలది డిఫరెంట్ చర్చెస్లో వచ్చిన సమస్యల్లో మనకు అర్థమవుతుంది. గొంతు పిసికి చంపిన దాన్ని తినరు, రక్తం చిందించకుండా తినరు. అందుకే ఇప్పటికీ కూడా చూడండి, హలాల్ చేసిన మాంసం అమ్మబడును అని మనం చాలా చోట్ల చూస్తాం. జూయిష్ ట్రెడిషన్, అలాగే ఇస్లామిక్ ప్రజలు కూడా రక్తం చిందించకుండా తినరు. ప్రధానంగా గొంతు పిసికి చంపినటువంటి వాటిని తినటానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే అపవిత్ర జంతువుల కోవలోనికి వాటిని తీసుకొచ్చినట్టు మోషే ధర్మశాస్త్రంలో లేవే కాండంలో రాయబడింది. కాబట్టి ఈ 4 విషయాల్లో అంటే ఈ విషయాలు ఆచరించడానికి ఒక కామన్ ప్లాట్ఫామ్ ఏర్పరచబడటం ద్వారా క్రైస్తవుల మధ్య సమస్య లేకుండా ఉండటానికి ఇది తీసుకుని వచ్చాడు. పరిశుద్ధాత్మకు మాకు కూడా తోస్తోంది అంటే మేము అగ్రీడ్ అనే మాటను పేతురు భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు. కనుక ఈ విషయాలు జాగ్రత్తగా ఉండమని యాకోబు గారు తెలియచేస్తూ వచ్చాడు. 22వ వచనం. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యోదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొక్కయ్యకు పంపుట యుక్తమని అపోస్తలుకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. వీరు వ్రాసి వారి చేత పంపినది ఏమనగా సిఫారసు లేక రాస్తున్నారు. అంతియొక్కయ్యలో కదా అసలు ఈ సమస్య రైజ్ అయింది. అక్కడి నుంచి పౌలు బర్నబా ఆర్గ్యుమెంట్కి కొంతమంది వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తుల దగ్గర క్లారిఫికేషన్ తీసుకున్నారు. ఈ క్లారిఫికేషన్ సత్యం అని చెప్పడానికి వీరి పక్షంగా కూడా 2 వ్యక్తులు యూదా, శీల అనేటువంటి వారిని పంపటానికి అపోస్తులు ఇష్టపడ్డారు. ఏమని రాశారంట చదువుకుందాం. అపోస్తులను పెద్దలైన సహోదరులను అంతియొక్కయలోను సిరియలోను కిలికియలోను నివసించు అన్యజనులుగా ఉండు సహోదరులకు శుభం అని చెప్పి రాస్తున్నారు. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిని వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన క్రీస్తు యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్నబా పౌలు అని మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగిన కాగా యూదాను శీలను పంపి ఉన్నాము. వారును నోటి మాటలతో ఈ సంగతులు మీకు తెలియచేస్తారు. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జాగ్రత్తను విసర్జించవలను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. ఇది భారం
అని అనుకోవద్దు. అంటే ఇలా చేయటం వల్ల కొన్ని సమస్యలు మీకు వ్యక్తిగతంగా మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు, కానీ దీన్ని భారం అనుకోకుండా ఇది బాధ్యతగా తీసుకొని మీరు చేసుకోండి అని చెప్పి రాస్తున్నాడు. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితేరా అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును. చూడండి, మీకు ఆశీర్వాదం కలుగును అనలేదు, మీకు క్షేమం కలుగుతుంది. అంటే మీకు డిఫరెన్సెస్ రావు, వ్యత్యాసాలు భేదాలు రావు, సమస్యలు రావు, ఒక హార్మోనీ మెయింటైన్ అవుతుంది. రక్షించబడిన యూదులు, రక్షించబడిన అన్యజనులు ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన విషయాల్లో ఐడెంటిటీ వచ్చినప్పుడు మీకు సమస్యలు ఉండవు, శాంతి మీలో వర్ధిల్లుతుంది. కనుక వీటిని దయచేసి భారంగా కాదు బాధ్యతగా తీసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ దేవునికి మాకు కూడా ఇది తోచింది అన్నట్టుగా వారు చెబుతున్నారు. చూడండి, ఇట్లాంటి కౌన్సిల్, ఇట్లాంటి డిస్కషన్, ఇట్లాంటి సజెషన్స్ మన సంఘాల్లో ఉన్నాయా? మన సహవాసాల్లో ఉన్నాయా? మన పట్టణ సంఘ కాపరుల సమాఖ్యలలో ఉన్నాయా? మనం ఆలోచన చేసుకోవాలి. ఎక్కడికక్కడ ఏ పట్టణం కా పట్టణం, ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ ప్రజల మధ్యన సేవ చేస్తున్న వారికి మధ్యన వస్తున్న సమస్యల విషయంలో దేవుని ఎదుట మనం ఎట్లా ఉండాలి, దేవుని ఎదుట మనం ఎట్లా ఉండాలి అనేటువంటి డిస్కషన్ జరుగుతోందా? అసలు ఎవరికి వాళ్ళు యమునా తీరి అన్నట్టుగా ఉంది ఈనాటి క్రైస్తవ నాయకుల తత్వం. మీతో కలిసి పని చేయటం మాకెందుకన్నట్టుగా అనేకులు మాట్లాడుకుంటున్న వైనం ఈనాడు అనేక సహోదరులు తెలియచేస్తున్నారు. కలిసి పనిచేయుటకు ఆటంకాలు ఏమున్నాయో వాటి విషయంలో, సమస్యలు ఏవైతున్నాయో వాటి విషయంలో, అభిప్రాయ భేదాలు ఏమున్నాయో వాటి విషయంలో వారంతా కలిసి ఒక సమాలోచన చేశారు. పెద్దలుగా చెప్పినటువంటి వారి మాటలకు తల వంచారు. ఇది ఎక్కడుంది? ఇది ఉన్న చోట సంతోషం వెల్లువెత్తుతుంది, ఐక్యత అభివృద్ధి చెందుతుంది, ఆనందంతో పరిచర్యలు సాగుతాయి. ఒకరి భారం ఒకరు భరించుకునేవారుగా ఉంటారు, ఒకరినొకరు గౌరవించుకునేవారుగా ఉంటారు. ఆ విధంగా చూడండి, ఒకరికొకరు సపోర్ట్. ఏదైనా డిఫరెన్స్ వస్తే ఆ డిఫరెన్స్ను ఎరాడికేట్ చేయటానికి చక్కటి చర్చ, దాని అనంతరం మరలా ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం, ఇవన్నీ జరిగితేనే వెల్ఫేర్ అంటే అది సంక్షేమం. మీకు క్షేమం కలుగుతుంది, సంక్షేమం కలుగుతుంది. అంటే ఇప్పుడు సంక్షేమం కలుగుతుంది ఎక్కడ ఏ సహోదరుల మధ్య అయితే వ్యత్యాసం రేకెత్తించబడి ఒక ప్రాబ్లం ఐడెంటిఫై చేయబడిందో, ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేయబడిన ప్రాబ్లమును మిగిలిన సహోదరులు ఆలోచించాలి. దాన్ని తొలగించటానికి ప్రతి సేవకుడు, ఒక సంఘ పెద్ద సైతం ప్రయత్నం చేయాలి. దాని కొరకు ఒక అండర్స్టాండింగ్కి రావాలి. అలా వస్తున్నారా? అలాగనే సంఘాల్లోకి వచ్చేటప్పటికి చాలా భేదాలు వచ్చాయి. వాటిల్లో తీతుకు గ్రంథంకి వచ్చేటప్పటికి మత భేదాలు వచ్చాయి. క్రైస్తవునికి మతభేదం ఏమిటి? లేవనెత్తారు. ఆనాటి సంఘంలో కూడా మతభేదాలు లేవనెత్తారు. ఆనాటి సంఘాలలో కూడా వ్యక్తులను గురించినటువంటి పాలిటిక్స్ మొదలయ్యాయి. నేను కేఫా వాడినని ఒకడు, నేను పౌలు వాడినని ఒకడు, నేను బర్నబా వాడినని ఒకడు, గ్రూపులు కట్టారు. ప్రాబ్లమ్స్ వచ్చాయి, గ్రూప్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, క్యాస్టిజం వచ్చింది. తర్వాత ధర్మశాస్త్రం పాటింపు విషయంలో తేడాలు వచ్చాయి. మరి వీటన్నింటిని అలా వదిలేశారా వాళ్ళు? ఆ కాలంలో వదిలిపెట్టలేదు. సమిష్టిగా కూర్చొని వాటి మీద ఒక ఒపీనియన్ పాస్ ఆన్ చేశారు. నేను ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి ఒపీనియన్ ఒకటి బయటికి రావాలి. దానికి సంఘాలు, నాయకులు కట్టుబడి ఉండాలి. అప్పుడే సంఘము యొక్క యూనిక్నెస్ వర్తిల్లుతుంది, వెలుపటకు వస్తుంది. చదువుకుందాం. 30 అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి.
చూడండి, కలవరం వచ్చినటువంటి చోట, కాంట్రాడిక్టరీ వచ్చిన చోట కంఫర్ట్నెస్ వచ్చేసింది. అవునండి, ఇది పరిశుద్ధాత్మని కార్యం అండి. ఎప్పుడైతే దేవుని యొక్క దాసులు ఒక సరి అయిన నిర్ణయానికి వచ్చారో, అది విన్నవారు దానికి లోబడినప్పుడు వారి హృదయాలు ఆనందంతో ఆదరణతో నిండుకున్నాయి. మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచారు. వారు ప్రవక్తలు అంటే వాక్యాన్ని చెప్పేవారు అన్నమాట. లేఖనాలలోని నెరవేర్పును యేసుక్రీస్తునందు చూపించి సంఘాన్ని బలపరుస్తూ వచ్చినటువంటి ఆత్మశక్తి కలిగిన వారు యూదా మరియు శీల అనేవారు. చూడండి, ఎక్కడెక్కడ వారు వీళ్ళంతా క్రీస్తు రక్తం చేత కడగబడి ఒక శరీరంగా తయారయ్యారు. వారి మాటలు ఆదరణ ఇచ్చాయి. ఈనాడు సంఘాన్ని ఒక సేవకుడు పరిపాలిస్తున్నాడు. ఆ సంఘంలో మరొక సేవకుడు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడి ఆ సంఘాల్లో ఆదరణ బలం చేకూర్చేటట్టుగా ఆది అపోస్తలుల సంఘాల్లో కనిపించింది. మరి ఇవాళ జరుగుతుందా? ఒక గ్రామంలో 5 సంఘాలు ఉన్నాయనుకోండి, 5 సహవాసాలు ఉన్నాయనుకోండి, ఎవరి సహవాసం వారిదే తప్ప ఒకరు మరొకరిని బలపరుచుకోవటం. 30 పాజిటివ్ డాక్ట్రిన్స్ పరిశుద్ధుడైన పౌలు పరిచర్యలో టీచింగ్లోకి వచ్చినట్లుగా మరి వాక్యంలో మనకు కనిపిస్తుంది. కనుక క్రీస్తు యొక్క వాక్యాన్ని, సత్యమైన సిద్ధాంతాన్ని చెప్పటం విషయంలో తామొక్కలే చెప్పటం కాదు, అంత్యోకయ చర్చిలోకి వచ్చి, ఆ ప్రాంతంలోని సంఘంలోకి వచ్చి, యెరూషలేము సంఘంలో ఉండేటువంటి యోధా సౌలు అనేవారు వచ్చి డాక్టర్నల్ టీచింగ్ ఇచ్చి వాళ్ళని బలపరిచారట. మరి వాళ్ళు ఉన్నాయా? ఎంతసేపు ఆ గుడి అయినా ఆ పాస్టర్ గారు ఆ సంఘంలోనే బోధించుకోవాలి, వేరే వాడు పిలవకూడదు. గత 6 సంవత్సరాల్లో నేను ఏలూరు పట్టణంలో 150 సంఘాల్లో 1-2 చర్చెస్లో మాట్లాడాను. నేను ఒకప్పుడు అనుకునేవాడిని, వాక్యం బాగా వచ్చిన తర్వాత, నేర్చుకున్న తర్వాత పిలుస్తారేమో అనుకునేవాడిని. ఎందుకు నేను చెబుతున్నానంటే, సంఘాలలో దేవుని యొక్క జ్ఞానం కలిగిన వ్యక్తులతో మాట్లాడించడం ద్వారా సంఘం బలపడుతుంది, బలోపేతమవుతుంది. మా చిన్ని సహవాసంలో ప్రతి వారం వేరొక దైవ సేవకులతో వాక్యాన్ని చెప్పిస్తూ ఉంటాను నేను. ఎందుకంటే వారికి పరిశుద్ధాత్ముడు ఇచ్చిన వాక్యం ద్వారా సంఘాలు బలపడతాయి. కనుక ప్రతి సంఘంలో కూడా మంచి సేవకుల చేత వాక్యోపదేశం చేయించటం అది చాలా ఉపయోగకరం. మనం బోధించే దానినే వేరొకరు బోధించినప్పుడు రెస్పాండ్ అయ్యే వారి సంఖ్య సంఘాల్లో అత్యధికంగా ఉంటుంది. ఒక విద్యావంతుడు లేదా ఒక ఉపాధ్యాయుడు తన బిడ్డకు తాను ఎంత బోధించుకున్న దానికంటే వేరొక ఉపాధ్యాయుడి చేత చెప్పిస్తారు. అది సాధారణమే, కానీ క్రైస్తవ్యంలో లోపించింది అది. కనుక ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను, యూజ్ అదర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్స్ ఇన్ యువర్ చర్చ్ ప్రీచింగ్స్. అప్పుడు మీరు బలోపేతం అవుతారు. కొందరు భయపడిపోతున్నారు, మా సంఘాన్ని ఎత్తుకెళ్ళిపోతాడేమో అని. అట్లా ఏం జరగదు, చాలా తక్కువ, ఎక్కడో ఉంటారు, అయినా దొరికిపోతారు. అలాంటి వారు ఆ సమస్య వచ్చినాక వారితో మనం మాట్లాడచ్చు, అంతేగాని ముందే భయపడిపోవాల్సిన అవసరం లేదు. లేదంటే ఏదో ఆర్థిక లబ్ధి కొరకు మా దగ్గరికి వచ్చేస్తున్నారేమో అనుకుంటారు. అలా కూడా భయపడక్కర్లేదు, ఎందుకంటే నీదేం కాదు పోయేది, నీవేం వరి అవసరం లేదు. దేవుడు అటు వారికి తగిన పరిస్థితిని కలుగు చేయడా? అట్లా దొడ్డిదారిలో నిన్ను నష్టపరచాలని, సంఘాన్ని సహవాసాన్ని నష్టపరచాలనుకునే వాళ్ళని దేవుడు ఊరుకుంటాడా? దేవుడు తన కార్యం తాను చేయగలుగుతాడు. కనుక ఐక్యత విషయంలో, సంఘాన్ని బలోపేతం చేసే విషయంలో, డాక్టర్నల్ టీచింగ్ విషయంలో అనుభవజ్ఞులైనటువంటి వారిని వినియోగించుకోవడానికి ఎన్నడూ మనం వెనుకాడకూడదు. వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యొద్ద నుండి తమను పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. అయితే పౌలును బర్నబాయు అంతియొకయలోనే నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యం బోధిస్తూ ప్రకటిస్తూ ఉండిరి. కొన్ని దినములైన తరువాత ఏ పట్టణములలో ప్రభువు వాక్యం ప్రచురపరిచితమో ఆయా పట్టణాలలో ఉన్న సహోదరుల దగ్గరికి తిరిగి వెళ్ళి వారేలాగా ఉన్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను.
మొదటి మిషనరీ ప్రయాణం తర్వాత రెండవ మిషనరీ ప్రయాణం మధ్యలో ఉన్న పీరియడ్లో వాళ్ళు చేసింది ఏమిటంటే అంత్యోక సంఘాన్ని బలపరిచారు. అనేక మంది ప్రజలకు విశ్వాసంలోకి వచ్చేటట్లుగా టీచింగ్ ఇస్తూ వచ్చారు. ఆ తరువాత పౌలు గారికి ఒక ఆలోచన వచ్చింది. మునుపటి మిషనరీ ప్రయాణంలో ఎవరెవరికి మనం వాక్యం చెప్పాము, ఎవరెవరు ప్రభువుని అంగీకరించారని మనకు చెప్పారు, వాళ్ళు ఎట్లా ఉన్నారో ఇప్పుడు అది చూసొద్దాం అనుకుంటున్నానని బర్నబాతో అన్నాడు. బర్నబా గారు కూడా ఇష్టపడ్డారు. అయితే మార్కును మారుపేరు గల యోహాను వెంటబెట్టుకుని పోదామని బర్నబా ఇష్టపడ్డాడు. పౌలు పంపులియలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవటం యుక్తం కాదని తలంచాడు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి సేవకుల్లో వస్తాయి కదా అని వాళ్ళు సేవకులు కాదు, మీరేం సేవకులు, మీరేం క్రైస్తవులు అని అంటానికి వీల్లేదు. ఈ మధ్యన ఒక సహోదరుడు మాట్లాడుతూ అన్నాడు, క్రైస్తవులు కదండి, మీకేం సమస్యలు రాకూడదు కదా, మీరు దేవుని సేవకులు కదండి, మీరు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్తో ఉండకూడదు కదా, విడిపోకూడదు కదా అని అన్నాడు. నిజమే, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లో కంటిన్యూ కాకూడదు, దట్స్ ఓకే, అది మంచిది. కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రాదని మాత్రం బైబిల్ చెప్పలేదు. బర్నబా సమీప జ్ఞాతి, మేనల్లుడు వరుస అవుతాడు మార్క్ మొదటి మిషనరీ ప్రయాణంలో సకదూరం వెళ్ళి వెనక్కి వచ్చేసాడు, భయపడి వెనక్కి వచ్చేసాడు. కానీ బర్నబా అతన్ని బలపరచాలనే ఉద్దేశంతో, అతన్ని మీద ఉన్న కాన్ఫిడెన్స్తో అతడు మరలా తిరిగి భక్తిలోను వాక్యంలో ఎదిగటాన్ని బట్టి బర్నబా అనుకున్నాడు, మార్కును తీసుకొని పోదాం మరలా అనుకున్నాడు. ఎందుకంటే పర్సనల్ రిలేషన్షిప్ ఉంది, అలాగే పర్సనల్ కేర్ తన పట్ల ఉంటుంది, తన సొంత మనిషిని తీసుకుని వెళ్ళాలనుకున్నాడు. కానీ పౌలు గారికి ఇష్టం లేకుండా పోయింది. ఎందుకంటే మధ్యలో వచ్చి వెళ్ళిపోయాడు, మళ్ళీ మధ్యలో వెళ్ళిపోతాడు, టీం వర్క్ డిస్టర్బ్ అవుతుంది, వద్దనుకున్నాడు పౌలు. వీరిద్దరి మధ్య చాలా గట్టి వాదం జరిగింది, చాలా గొప్ప ఆర్గ్యుమెంట్ జరిగింది. వారిలో తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరిని విడిచి ఒకరు వేరైపోయారు. తీవ్రమైన వాదం, ఇద్దరి ఆర్గ్యుమెంట్స్లోనూ కూడా పాయింట్ ఉంది, మీరు గమనించండి. పౌలు గారు మార్కును తీసుకెళ్ళటానికి ఇష్టపడలేదు, కారణం అతను ఫెయిల్యూర్ చూశాడు. బర్నబా మార్కును తీసుకుని వెళ్ళటానికి ఇష్టపడ్డాడు, కారణం బర్నబా మార్కులో పాజిటివ్ విషయాలు చూశాడు. కనుక వీరిద్దరికి వాదం పుట్టింది. మార్కు వద్దన్నాడు, పౌలు అందుకే శీలను తీసుకొని తాను ప్రయాణానికి సిద్ధపడ్డాడు. బర్నబా మార్కును తీసుకుని వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. చాలా కాలం అయిపోయిన తరువాత, సంవత్సరాలు గడిచిపోయిన తరువాత పౌలు మార్కు గారి గురించి మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు, నమ్మకమైనటువంటి వాడుగా తయారయ్యాడు అన్నాడు. కనుక బర్నబాయే రైట్ అని మీరు ఆర్గ్యూ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే బర్నబా మార్కును తీసుకుని వెళ్ళటం వల్ల తాను పరిచర్యలో క్రొత్త ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు, కొత్త ప్రాంతంలో సేవ చేశాడు. ఆ మార్కు గారే మార్కు సువార్తికుడు. చూడండి ఎంత ఆధిక్యత ఉందో ఇందులో. కనుక వెనుతిరిగిపోయాడు అని చెప్పి వదిలిపెట్టడానికి బర్నబా గారు ఇష్టపడలేదు, తీసుకుని వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. దాన్ని బట్టి ఆయన టాలరెన్స్ ఎక్కువగా ఉందనేది మనకు అర్థం అవుతుంది. బర్నబా పౌలు కంటే కూడా టెంపర్మెంట్స్లో టాలరెన్స్ ఎక్కువగా కలిగి ఉన్నాడు, అందుకే అతను తీసుకెళ్ళటానికి ఇష్టపడగలిగాడు. కనుక ఒక మనిషి క్యారెక్టర్కి ఇంకో మనిషి క్యారెక్టర్కి తేడా ఉంటుందండి, టెంపర్మెంట్స్లో డిఫరెన్స్ ఉంటుంది. మీరు సేవకులు కదా అని అందరూ టెంపర్మెంట్స్ ఒకలా ఉంటాయని అనుకోకండి. కొందరు ర్యాష్గా ఉంటారు, కొందరు పౌరుషంగా ఉంటారు, కొందరు సైలెంట్గా ఉంటారు. సైలెంట్గా ఉన్నాడు కదా అని సామాన్యుడు అనుకోకండి, గొప్ప సేవ చేయగలుగుతాడు. కొందరు పాట పాడలేరు, కొందరు వాక్యం సరిగ్గా చెప్పలేరు కదా అని పనికిరాని సేవకు అనుకోకండి, అద్భుతమైన సేవ చేయగలరు వాళ్ళు కూడా. కనుక ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. ఆ డిఫరెన్స్ విషయంలో వారిద్దరు విడిపోయారు. అగ్రిమెంట్ ఫర్ డిసగ్రిమెంట్. వారు స్నేహితులుగానే ఉన్నారు, వారేమి శత్రువులు అయిపోలేదు. కనుక ఒక డిఫరెన్స్ మీద సేవకులు వేరైనప్పుడు సేవకులు శత్రువులు అయిపోయారు అనేటువంటి అవగాహన లేమితోటి చాలామంది దాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. అది సాగదు. ఒక సేవకుడు వేరొక సేవకుడితో
డిజగ్రీ అయిపోవటం, శత్రువు అయిపోవటం ఉండదు. ఎందుకంటే ఇద్దరు ప్రభు సేవకులే, ఇద్దరు రక్షించబడ్డారు, ఇద్దరు పరలోకానికి వెళ్ళేవాళ్ళే, ఖచ్చితంగా వెళ్తారు పరలోకానికి. కాబట్టి ఈ వ్యత్యాసం చాలామంది తెలుసుకోకుండా ఉన్నారు. ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని విడిపోయారండి, ఏ విడిపోలా. ఇది శరీర అవయవాలు ఎట్లున్నాయో అట్లాగే సంఘాలు ఉన్నాయి. దీని హార్మోని ఐక్యత ఇది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? క్రైస్తవ్యం మీద ఒక దెబ్బ పడినప్పుడు, ఒక హింస పడినప్పుడు ఇవన్నీ కలిపి చేసే ఆర్తనాదం, ప్రార్థన ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తుంది. కనుక ఈ చిన్న చిన్న వ్యత్యాసాలను బట్టి సేవకులను అపార్థం చేసుకోకూడదు అనేది నేను మనవి చేస్తున్నాను. ఈ రాత్రికాలం వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తూ ఉన్నాను. పౌలు గారి మిషనరీ, రెండవ మిషనరీ ప్రయాణం గురించి రేపటి వాక్య ధ్యానంలో నేను మీకు తెలియజేస్తాను. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రమ్మని మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను అపోస్తుల కార్యములు గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభువా, మీకు స్తోత్రాలు. సువార్త విశ్వవ్యాప్తమైన సందర్భాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా భుజాలపై మీరుంచినటువంటి సువార్థీకరణ బాధ్యత మా అందరం సంయుక్తంగా, సేవకులు, సంఘం పెద్దలు కలిసి చేయటానికి, బాధ్యతగా ఐక్యతలోనికి రావటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీ ఆత్మచేత మీ కార్యాలను మీరు మీ యొక్క శక్తి చేత మీ విధానంలో మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ రాత్రికాలం ఎపిసోడ్ స్పాన్సర్స్ను మీరు పంపించాలని ప్రార్థన చేస్తున్నా. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసునామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.